హాయ్ వ్యూవర్స్, నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. అతను ఏమంటున్నాడంటే, సార్ హ్యాపీ ఎండింగ్ చేయించుకుంటాను ఎప్పుడైనా గానీ పోయింది. అది తప్పా? అది కరెక్టా? అదేంది మీరు చెప్పండి అని అడుగుతున్నాడు. అయితే నేను షాక్ అయ్యాను. ఏంటి ఇది అంటే అతను ఏం చెప్తున్నాడంటే, నేను మసాజ్ పార్లర్ అటు వెళ్తుండే. నా జనరల్ వాళ్ళు మసాజ్ కూడా చేస్తారు. హ్యాపీ ఎండింగ్ అని వాళ్ళు ఏంటంటే పురుషాంగం ఏదైతే ఉంటుందో దాన్ని రబ్ చేసి అంటే మాస్టర్బేట్ చేసి వాళ్ళ హస్త దీని మీద ప్రయోగం ఇతని అంగం పురుషాంగం మీద ప్రయోగం చేసి అంటే వీర్యం తీసేస్తారు. దీన్ని హ్యాపీ ఎండింగ్ అని చెప్తారు వాళ్ళు. అలాగే ఏందంటే ఇంకో యాడ్ పోయి ఐస్ ఫ్రూట్ అంటున్నాడు. ఏందిరా బాబు ఇది ఇంత ఐస్ అంటే ఐస్ అంటే కాదంటున్నాడు. ఐస్ అంటే వాళ్ళ పురుషాంగాన్ని అమ్మాయి అంటే నోట్లో ఇస్తున్నాడంట. అయితే ఓరల్ సెక్స్ గురించి ఇతను చెప్తున్నాడు. ఓహో! ఓరల్ సెక్స్ అలా ఇలా చెప్తారా అని అప్పుడు నాకు అర్థమైంది. నేను అమ్మో! షాక్ అయ్యాను. అది చేస్తుంటే సార్ నా అంగం చాలా చిన్నగా అయిపోయింది అని అంటున్నాడు. అంగం తీసుకెళ్ళి నేను అటు చెవిలో పెడతా, ముక్కులో పెడతా, వెనకాల చేస్తా అది ఇది అంటే అది నేచురల్ కాదు అది. మెడికల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తే చాలా మందికి ఇబ్బందులుంటాయి. అందుకే అవాయిడ్ జేయడమే బెటరు. అమ్మాయిలకు గూడా చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి దాని వలన. ఏదైనా ఎస్టీడీస్ రావచ్చు, ఏదైనా రావచ్చు. అలా జేయడం మంచిది గాదు. వదిలేయి బాబు అని జెప్పాను. యునాని మెడిసిన్స్ ఇచ్చి అతనికి పంపించాను. అతను తీసుకెళ్ళాడు. మెడిసిన్స్ వాడాడు. హి ఈస్ హ్యాపీ యాక్చువల్లీ.